హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెస్ట్ ఫుడ్ విలేజ్ కి స్వాగతం. ఈ రోజు కాకరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. ముందుగా కాకరకాయలు ఇలా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కోసుకోవాలి. చక్రాల విధంగా కోసుకోవాలండి. ఇలా కోసుకున్న తర్వాత ఇలా కాకరకాయ మధ్యలో ఉన్న గింజల్ని తీసుకోవాలి. ఇలా గింజలు తీసుకొని ఇలానే అన్ని కోసుకొని ఇలా గింజలు తీసుకోవాలి. ఇలా కోసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కాకరకాయలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుంటే, పసుపు వేసుకుంటే గంట సేపు నానబెట్టుకోవాలండి. అప్పుడే చేతి మొత్తం పోతుంది. అంతగా కలుపుకుందాం కదండి. ఇప్పుడు ఒక గంట సేపుకి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి బాగా దోరగా వేయించుకోవాలి. నువ్వులు ధనియాలు వేసుకున్నాం కదండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇవి దోరగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేగే కదా, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పెన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూసారు కదండి, ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ఒక 6-7 తెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లోనే చిన్న టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా బెల్లాన్ని వేసుకొని మెత్తగా పౌడర్ని చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ని మిక్సీలో వేసి చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, కోసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ ఉల్లిపాయలు అనేది సగం వేగాక ఇప్పుడు కోసి పెట్టుకున్న 2 టమాటాలని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసాక ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి టమాటా అనేది మగ్గనివ్వాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నామండి. ఇలా టమాటాలని సగం వరకు మ్యాష్ అయ్యావు కదండి, ఇంకొద్దిగా మ్యాష్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదండి, టమాటాలన్నీ ఇప్పుడు పేస్ట్ లాగా ఉడికిపోయావి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గపట్టు సాల్ట్ ని, అలానే పసుపుని, కారానికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. పౌడర్ ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం లో ఫ్లేమ్ లో ఒక 4-5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటుండండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా వాటర్ ని వేసుకోవాలి. మీరు వాటర్ బదులు చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వాటర్ ని యాడ్ చేస్తున్నాను.
ఇలా వాటర్ వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నామండి. చూసారు కదా, ఇంకొద్దిగా ఉడకాలండి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర అయ్యాక స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో కాకరకాయ కర్రీ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.